ఈ ఒక్క పచ్చడి చేసి పెట్టుకున్నారంటే చాలు, చాలా రెసిపీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. అన్నంలోకే కాదండి, ఈ టమాటా పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అవసరం లేదు, ఇది బయటే స్టోర్ చేసుకోవచ్చు. రీసెంట్గా నేను కూడా ఇన్స్టెంట్ టమాటా పికిల్ని ట్రై చేశాను, కానీ అది అస్సలు బాగా ఉండలేదు. 1 వీక్కి నురగ వచ్చేసింది. అందుకే ఇది సంవత్సరం పాటు నిల్వ చేసుకునే పచ్చడిని చూపిస్తున్నాను. ఆ వీడియో కూడా పెట్టలేదు. నేను చెప్పిన కొలతలతో మెజర్మెంట్స్తో ఒకసారి చేసుకొని చూడండి, పచ్చడి అస్సలు పాడవదు. చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా చూపిస్తాను. ముందుగా 1 కేజీ టమాటాలని బాగా ఎర్రగా పండినవి, అంతేకాకుండా గట్టిగా ఉన్నవి తీసుకోండి. టమాటాలన్నీ క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ పాటు గాలికి వదిలేయండి కాటన్ క్లాత్ మీద. సో తడి ఏమన్నా ఉన్నా కూడా లేకుండా చూసుకోండి. మనం ఏ వస్తువులు వాడతామో వాటన్నిటిని కూడా తడి లేకుండా చూసుకోవాలి. అలా చేసుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చూపిస్తున్నట్టు విధంగా టమాటాలని కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. మీరు ఏ సైజులో అయినా టమాటాలని కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనము వేయించుకునేటప్పుడు ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఈ విధంగా టమాటాలన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను చింతపండుని ఎండకు ఆరబెట్టేసుకున్నాను. ఇందులో పిక్కలు పుల్లలు ఏమైనా ఉన్నా కూడా ముందే తీసేసుకొని పెట్టుకోవాలి. ఎండకు పెట్టుకుంటే తడి లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం యూజ్ చేసే ప్రతిదీ గాలికి ఆరబెట్టుకున్నారంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాల్ని, 1 టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకోండి. సో ఆవాలు మెంతులు ఈవెన్గా వేయించుకోవాలి. ఇవి చిటపట్లాడాలి, లోపల వరకు వేయించుకోవాలి, మాడిపోకూడదు. మాడిపోయినాయంటే చేదు వచ్చేస్తుంది. సో పచ్చడి కూడా తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఆవాల్ని వేయించేటప్పుడు దగ్గరుండి వేయించుకోవాలి. ఎక్కువ మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే టమాటాలు వేసిన తర్వాత మాడకుండా ఉంటాయి. లేదు అంటే అడుగు మందంగా ఉండే గిన్నెని పెద్దగా ఉండేది తీసుకోండి. కట్ చేసుకున్న టమాటాలన్నింటినీ ఇందులోకి వేసుకొని, ఇందులోకి నేను కప్పు కొలతతో చూపిస్తున్నాను కదా, 1 కప్పు మెజరింగ్ తీసుకొని, నేను ఇక్కడ రైస్ కప్పు అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి చింతపండుని 3/4 కప్పు దాకా తీసుకుంటున్నాను. టమాటాలు కండ ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. అంతేకాకుండా పులుపు అనేది టమాటాల పులుపుని బట్టి చూసుకోండి. టమాటాలు పుల్లగా ఉంటే చింతపండుని తగ్గించుకోండి. టమాటాలు ఎక్కువ కండగా ఉంటే చింతపండు అనేది ఎక్కువ పట్టదు. సో ఈ విధంగా తీసుకున్నారంటే మీకు ఎక్కువ రోజులు టమాటా పచ్చడి నిల్వ ఉంటుంది. అంతేకాకుండా టేస్టీ కూడా ఉంటుంది. ఇవి కొంచెము దగ్గర పడి ఉడికినప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగు అంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి టమాటాలు అనేది ఈవెన్గా వేగుతాయి. దీని మీద మూత పెట్టకూడదండి. మూత పెడితే ఆవిరికి వచ్చే వాటర్ అనేది ఇందులోకి పడి పచ్చడి అనేది పాడైపోతుంది. తప్పకుండా ఆవిరి పెట్టకుండా ఉడికించుకోండి. వీటిని ఉడకడానికి కొంచెం టైమే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి వేయించుకోండి. మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా టమాటాలన్నీ దగ్గర పడి మెత్తగా అయ్యే వరకు వేయించుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ పూర్తిగా ఎగిరిపోయింది కదా. ఇలా వాటర్ ఏమీ లేకుండా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా వీటన్నిటిని చల్లారబెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఇలా గుజ్జుగా తయారవుతుంది. ఇలా నేను ఇక్కడ కల్లుప్పుని తీసుకుంటున్నాను. మీరు నార్మల్ ఉప్పు అయినా తీసుకోవచ్చు. మనము ఇక్కడ రైస్ కప్ తీసుకుంటున్నాం కదా, అదే కప్పుతో 1 ఫుల్ కప్పు కొంచెం తక్కువగా తీసుకోండి. వాళ్ళకి ఎప్పుడైనా కల్లుప్పు వాడితే చాలా బాగుంటుంది. 160 ml దాకా తీసుకుంటున్నాను. అదే కప్పుతో నేను 1.5 కప్పు దాకా కారం తీసుకుంటున్నాను. ఇది నేను అదే పనిగా పచ్చళ్ళ కోసం మరపట్టించుకున్నది. ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతేకాకుండా 100 గ్రామ్స్ దాకా నేను వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. హాఫ్ దాకా ఇందులోకి వేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు మిక్స్ చేసుకోవడానికి. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనము వేయించుకున్న ఆవాల్ని మెంతుల్ని కూడా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా ఇందులోకి పూర్తిగా వేసేసుకోండి. ఇదంతా కూడా బాగా ఇందులోకి వేసి మిక్స్ చేసేసుకోండి. సో మిక్సీ పట్టేటప్పుడు అంత ఈవెన్గా మిక్స్ అవ్వదు, అందుకోసమే నేను ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు గ్రైండర్లో కానీ లేదు అంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలన్నీ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో సంవత్సరం పాటైనా మీరు బయటే పెట్టుకోవచ్చు, అస్సలు పాడవదు. కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సో మిక్సీ కూడా తడి లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మిక్సీ అనేది పట్టుకోవాలి. ఆపుకుంటూ పట్టుకోవాలి. ఒకేసారి మిక్సీకి కూడా పడదు, అందుకోసమే ఆపుకుంటూ పట్టుకోవాలి. గ్రైండర్ ఉంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి హాఫ్ దాకా మిక్సీ పట్టుకొని నేను అదే ప్యాన్లోకి వేసుకుంటున్నాను. మిగతాది కూడా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. మీకు అక్కడక్కడ కచ్చాపచ్చగా తగులుతూ ఉండాలంటే కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. ఈ పచ్చడిని తర్వాత మనం పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 300 ml దాకా నేను
పల్లి నూనె వేసుకుంటున్నాను. మీరు గానుగ పట్టించిన ఏ నూనె అయినా యూస్ చేసుకోవచ్చు, నువ్వుల నూనె అలాంటిది. ఆయిల్ మరీ ఎక్కువ వేడి అవ్వాల్సిన అవసరం లేదు. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని, పచ్చికరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పచ్చడికి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఆ నూనె వేడికే ఎక్కువ వేగిపోతాయి. సో నూనె వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని అంతా ఇందులోకి వేసుకోవాలి. మనం ఎక్కడైనా ఇంకా తడి మిగిలి ఉన్నా కూడా ఈ పచ్చడిలో ఇలా వేసి కలవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని అంతా వేసి ఈ నూనెలో మిక్స్ చేసుకోవాలి. నూనె ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ ఇదంతా మిక్స్ చేసేలోపు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ తక్కువ అయింది అనిపిస్తే మాత్రం మీరు కాచి చల్లార్చిన తర్వాత నూనె పైన వేసుకోండి. నాకైతే నేను ఎక్స్ట్రా నూనె ఎక్కడ వేయలేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. సో నేను చెప్పిన కొలతలతో టిప్స్తో మీరు పచ్చడి పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అంతేకాకుండా పచ్చడి అస్సలు పాడవదు. ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ ఒక గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, చాలా చక్కగా ఉంటుంది. ఇది నేను చేసి చాలా రోజులు అయిపోయింది, కానీ వీడియో చేయడానికి అవ్వలేదు. సో ఇలా చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాసెస్లో నేను టమాటా పచ్చడి అనేది చేశాను. ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.